భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం బెండాలపాడు గ్రామ శివారు అటవీ ప్రాంతం నుంచి పక్కనే ఉన్న ఆంగోతు లక్షణ పత్తి చేనులోకి సుమారు 250 కేజీల భారీ కణుజు సాంబార్ డీర్ దారి తప్పి వచ్చింది. కణుజును చూసిన వీధి కుక్కలు దాని వెంట పడటంతో అది కంగారు పడి తిరిగి అడవిలో వెళ్లేందుకు ప్రయత్నంలో భాగంగా రైతులు వేసిన ఫెన్సింగ్ వైర్లు తగిలి తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయింది. వెంటనే గ్రామస్తులు ఫారెస్ట్ వారికి సమాచారం ఇవ్వడంతో ఫారెస్ట్ రేంజ్ సిహెచ్ ఎల్లయ్య తన సిబ్బందితో అక్కడికి చేరుకునే లోపే కణుజు మృతి చెందింది. దీంతో కణుజును వెంటనే స్థానికుల సాయంతో చంద్రగొండ ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం తరలించారు. బుధవారం ఉదయం పశు వైద్యాధికారుల ఆధ్వర్యంలో కణుజును పోస్టుమార్టం చేసి అటవీ ప్రాంతంలో దాన సంస్కారం చేయనున్నట్లు తెలిపారు.